ఈరోజు క్లాసు ఆదేశ సూత్రాలకు సంబంధించిందండి. ఆదేశ సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ప్రాథమిక హక్కుల తర్వాత భారత రాజ్యాంగంలో 4వ భాగంలో మనకి ఆదేశ సూత్రాలను గురించి చర్చించడం జరిగింది. భారత రాజ్యాంగంలో 4వ భాగంలో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉన్న నిబంధనలు ఆదేశ సూత్రాల గురించి తెలియజేస్తాయి. అసలు ఆదేశ సూత్రము అంటే ఏంటి, ఇది మొదలు తెలియాలి మనకి. ఇక్కడ ప్రాథమిక హక్కులు అనే అంశం మాట్లాడుకున్నప్పుడు హక్కు అంటే రాజ్యం ప్రజలకు కల్పించిన అవకాశం అన్నాం. అదేవిధంగా ఈ ఆదేశ సూత్రాలు అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. ఆదేశ సూత్రాలు అంటే రాజ్యాంగం ప్రభుత్వాలకు ఇచ్చే మార్గదర్శకాలు అని చెప్పొచ్చండి. రాజ్యాంగం ప్రభుత్వాలకు ఇచ్చే మార్గదర్శకాలు. అసలు రాజ్యాంగం ప్రభుత్వాలకు మార్గదర్శకాలు ఇవ్వడం ఎందుకు, అసలు మార్గదర్శకాలు అంటే ఏంటి, ఎందుకు ఇవ్వాలి, ఇది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు గమనించండి, సమాజంలో భిన్నమైనటువంటి రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తాయి. అలా భిన్నమైన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత ఎవరో ఒకరు, ఒక రాజకీయ పార్టీ కానీ ఒక కూటమి కానీ అధికారంలోకి వస్తుంది. అలా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీకి ప్రజల్ని ఎలా పాలించాలో, వాళ్ళ మేలు కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలో పూర్తిగా తెలియచ్చు, తెలియకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఒక రాజకీయ పార్టీ ప్రజా సంక్షేమం కోసం ఎంతో చేయాలని అనుకోవచ్చు, కానీ అది ఎలా చేయాలో వాళ్ళకి అర్థం కాకపోయి ఉండొచ్చు, లేదా తెలియకపోయి ఉండొచ్చు. ఇలాంటివన్నీ అనేక రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. కాబట్టి ప్రజా సంక్షేమం కోసం అంటే ఇక్కడ అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రజా సంక్షేమం కోసం ఏం చేయాలి అని చెబుతూ కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగిందండి. వాటినే మనం ఆదేశ సూత్రాలు అంటున్నాం. ఈ ఆదేశ సూత్రాలు మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే, ఆదేశ సూత్రాల్ని మనం ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగిందండి. ఐర్లాండ్ ఫస్ట్ చాప్టర్లో రాజ్యాంగ లక్షణాలు అన్న అంశం మాట్లాడినప్పుడు ఏ దేశం నుంచి ఏం గ్రహించాం అన్నప్పుడు ఐర్లాండ్ నుంచి ఆదేశ సూత్రాలు అని ఒక జాబితా మనం అక్కడ గమనించడం జరిగింది. ఈ ఐర్లాండ్ నుంచి ఆదేశ సూత్రాలు తీసుకున్నాం. ఐర్లాండ్ ఎక్కడి నుంచి తీసుకుంది ఈ ఆదేశ సూత్రాలని అంటే, ఐర్లాండ్ స్పెయిన్ దేశం నుంచి తీసుకుంది. స్పెయిన్ ఎక్కడి నుంచి తీసుకుంది అంటే, స్పెయిన్ రోమ్ దేశం నుంచి గ్రహించడం జరిగింది ఈ ఆదేశ సూత్రాలు. ఐర్లాండ్ స్పెయిన్ నుంచి, స్పెయిన్ రోమ్ నుంచి. అంటే మనం ఇట్లా కూడా గమనించవచ్చు, రోమ్ నుంచి స్పెయిన్, స్పెయిన్ నుంచి ఐర్లాండ్, అట్లా ఐర్లాండ్ నుంచి ఇండియా మనం తీసుకున్నాం ఆదేశ సూత్రాల్ని. భారత రాజ్యాంగంలో 4వ భాగంలో ఉన్నాయనుకున్నాం. ఈ ఆదేశ సూత్రాలు మనకి రాజ్యాంగంలో అయితే ఆదేశ సూత్రాల గురించి ఎలాంటి విభజన లేదు, కానీ ఈ ఆదేశ సూత్రాల్ని ఎంపీ శర్మ, మహాదేవ్ ప్రసాద్ శర్మ అనే వ్యక్తి ఆదేశ సూత్రాల్ని 3 రకాలుగా విభజించడం జరిగిందండి. ఏంటి ఆ 3 రకాల ఆదేశ సూత్రాలను ఎలా విభజించడం జరిగింది అంటే, అవి ఒకటి సామ్యవాద నియమాలు, సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్, సామ్యవాద నియమాలు. 2 గాంధేయవాద నియమాలు, గాంధీయన్ ప్రిన్సిపల్స్. 3 ఉదారవాద నియమాలు, ఉదారవాద నియమాలు. సామ్యవాద నియమాలు, గాంధేయవాద నియమాలు, ఉదారవాద నియమాలు అని ఎవరు విభజించారు అంటే, ఎంపీ శర్మ అనే వ్యక్తి విభజించడం జరిగిందండి. రాజ్యాంగంలో అయితే ఇలాంటి విభజన లేదని మనం గమనించాలి. ఈ ఎంపీ శర్మ, మహాదేవ్ ప్రసాద్ శర్మ అనే వ్యక్తి ఇండియాలో ఫస్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్. ఈయన నాగ్పూర్ యూనివర్సిటీలో ఆయన విధంగా డివైడ్ చేయడం జరిగింది. సామ్యవాద నియమాలు అంటే ఏంటి అంటే, సామ్యవాద నియమాలు అంటే పేదాధనిక వర్గాల మధ్య వ్యత్యాసాలు తగ్గించడం కోసం రాజ్యాంగంలో పొందుపరచబడ్డ అంశాలన్నీ కూడా సామ్యవాద నియమాలు అని అర్థం చేసుకోవాలి. మరి గాంధేయవాద నియమాలు అంటే ఏంటి అంటే,
మహాత్మా గాంధీ కలలుగన్న సమాజాన్ని స్థాపించడం కోసం రాజ్యాంగంలో పొందుపరచబడ్డవేమో గాంధేయవాద నియమాలు. అంటే మహాత్మా గాంధీ ఐడియాలజీని బేస్ చేసుకొని మహాత్మా గాంధీ కలలుగన్న సమాజాన్ని స్థాపించడం కోసం రాజ్యాంగంలో పొందుపరచబడ్డవే గాంధేయవాద నియమాలు. ఉదారవాద మేధోవాద నియమాలు అంటే ఏంటి అంటే స్వేచ్ఛాయుత శాంతియుత సమాజాన్ని స్థాపించడం కోసం రాజ్యాంగంలో పొందుపరచబడ్డ నియమాలు ఉదారవాద మేధోవాద నియమాలు. ఈ ఎంపీ శర్మ చేసినటువంటి విభజననే జైన్ దీక్షిత్ అనే మేధావులు కూడా సమర్థించడం జరిగింది. జైన్ దీక్షిత్ అనే మేధావులు కూడా సమర్థించడం జరిగింది. ఈ ఆదేశ సూత్రాలని అంబేద్కర్ ఏమన్నాడు అంటే 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో పోల్చడం జరిగిందండి. అంటే అవి కూడా ఆదేశ సూత్రాలనే అర్థం ఇండైరెక్ట్గా. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆదేశ సూత్రాలు న్యాయసమ్మతమైనవి కావు. ఆదేశ సూత్రాలు న్యాయసమ్మతమైనవి కావు అంటే అర్థం ఏంటంటే మనం 36 నుంచి 51 వరకు ఉన్న నిబంధనల్లో ఏవైతే విషయాలు మాట్లాడుకుంటామో వాటిలో ఏదైనా ఒక అంశానికి భంగం కలిగితే అంటే అది సరిగా అమలు కాకపోతే మనం కోర్టుకు వెళ్ళి ఎందుకు దీన్ని అమలు చేయట్లేదు అని ప్రశ్నించే అధికారం మనకు లేదు. ఎందుకంటే ఇవి ఒక గైడ్ లైన్స్ లాంటివి మాత్రమే అని అర్థం చేసుకోవాలి. ఆదేశ సూత్రాలు ప్రభుత్వం యొక్క వనరుల వెసులుబాటును బట్టి మాత్రమే అమలు చేయబడతాయని గమనించాలండి. వనరుల వెసులుబాటు అంటే ఏంటవి? ఏం వనరులు అంటే ఇవి మనకి 3M అని చెప్తారండి. 3M అని చెప్తారు. ఏంటి ఆ 3M అంటే? ఒకటేమో 3Mలో నెంబర్ 1 మెన్ మానవ వనరులు, రెండవది మెటీరియల్ వస్తు వనరులు, మనీ డబ్బు. అంటే ఈ ఆదేశ సూత్రాలు అమలు చేయాలంటే మెన్ మెటీరియల్ మనీ మానవ వనరులు వస్తు వనరులు డబ్బు ఇవి ఉంటే అమలు చేస్తారు, లేదంటే లేదు. ఇది ప్రభుత్వం యొక్క కన్వీనియన్స్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆదేశ సూత్రాల్లో మనకి ఆర్టికల్ 41లో పని హక్కు అని ఉందండి. పని హక్కు అంటే ఏంటి? ప్రతి ఒక్కళ్ళకి పని కల్పించాలని దీని అర్థం. మరి పని హక్కు ఉంది కాబట్టి దేశంలో ప్రతి వ్యక్తికి పని కల్పిస్తున్నామా అంటే అందరికీ కల్పించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం తన వెసులుబాటు తనకు ఫెసిలిటీ ఉంటే కల్పిస్తుంది, లేదంటే లేదు. ఈరోజు మనం గమనించినట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే ఒక పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి పని కల్పిస్తున్నారు. మరి పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అలాంటిది ఏదైనా ఉందా అంటే అలాంటి పథకం ప్రస్తుతం ఏమీ లేదు. ప్రస్తుతం గవర్నమెంట్లు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే పథకాన్ని ఎత్తివేసింది అనుకోండి. అంటే ప్రభుత్వం ఇక మేము అమలు చేయలేము, మా దగ్గర డబ్బులు లేవని నిలిపివేస్తే మనం కోర్టుకు వెళ్ళి ఎందుకు మీరు ఈ పథకాన్ని నిలిపివేశారు, దీన్ని ఖచ్చితంగా అమలు చేయండి అని అడిగి మనం ఆ ప్రభుత్వాన్ని కొనసాగించుకునే హక్కు మనకు లేదు. అది ఎందుకంటే ప్రభుత్వం దగ్గర వనరులు ఉంటే అమలు చేస్తారు, లేదంటే లేదు. అందుకే ముందు జాగ్రత్తగా దీంట్లో ఆదేశ సూత్రాలు న్యాయసమ్మతమైనవి కావు అని పొందుపరచడం జరిగింది. మనం ఇంతవరకు మాట్లాడుకున్నటువంటి టాపిక్స్లో ప్రవేశిక న్యాయసమ్మతమైనది కాదు, ప్రాథమిక హక్కులు న్యాయసమ్మతమైనవి. అంటే ఇంతకుముందు మాట్లాడుకున్న ప్రాథమిక హక్కుల్లో ఏదైనా ఒక హక్కుకు భంగం కలిగితే మనం కోర్టుకు వెళ్ళి రక్షణ పొందవచ్చు. కానీ ఆదేశ సూత్రాలు న్యాయసమ్మతమైనవి కావు అంటే వీటిలో ఉన్న అంశాలకి భంగం కలిగితే మనం న్యాయస్థానాలకు వెళ్ళి రక్షించుకోలేము అని గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే ఆదేశ సూత్రాలు గురించి సామ్యవాద, గాంధేయవాద, ఉదారవాద నియమాలని ఎంపీ శర్మ డివైడ్ చేయడం జరిగింది. అయితే ఒకే అంశము ఒక సందర్భంలో సామ్యవాద నియమము కావచ్చు, మరొక సందర్భంలో గాంధేయవాద నియమము కావచ్చు. అంటే అభ్యర్థులు ఈ టాపిక్ చదువుకునేటప్పుడు కానీ దీని గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక ఆర్టికల్ సామ్యవాదలో వచ్చింది మళ్ళీ అది గాంధేయవాదలో ఎందుకు వచ్చింది అని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎందుకంటే ఒకే సందర్భంలో ఒక ఆర్టికల్ 2 చోట్ల రావచ్చు. అంటే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు అతను ఒక విద్యార్థిగా ఉంటాడు, అదే సినిమా థియేటర్కి వెళ్తే అక్కడ ఒక ప్రేక్షకుడిగా ఉంటాడు. మరి నువ్వు స్టూడెంటు కదా, ఇప్పుడు నువ్వు సినిమా ఎందుకు చూస్తున్నావు అంటే క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు స్టూడెంటు, సినిమా థియేటర్లో ఉన్నప్పుడు అతను ఒక ప్రేక్షకుడు. అలాగే ఒకే వ్యక్తికి భిన్నమైనటువంటి సందర్భాల్లో భిన్నమైన రూపాలు ఎలా ఉంటాయో ఈ ఆదేశ సూత్రాలు కూడా అలాగే ఒకసారి అది ఒకే ఆర్టికల్ సామ్యవాద నియమము, గాంధేయవాద నియమము అలా కూడా అవడానికి అవకాశం ఉంది. ఇది మనం గమనించాలి. ఇక ఈ ఆదేశ సూత్రాల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఒక్కొక్క అంశం గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. ఆదేశ సూత్రాల గురించి ఆర్టికల్ 36 నుంచి
51 వరకు ఉన్న నిబంధనలు అనుకున్నాం. దీంట్లో ఒక్కొక్క ఆర్టికల్ గురించి మళ్ళీ మాట్లాడుకోవాలండి. ఆర్టికల్ 36. ఆర్టికల్ 36 ఏం చెప్తోంది ఆదేశ సూత్రాల్లో అంటే రాజ్యం నిర్వచనం. రాజ్యం నిర్వచనం, డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్. ఇక్కడ రాజ్యం నిర్వచనం అన్న అంశం మనకి ఆర్టికల్ 12లో కూడా వస్తుంది. ఆర్టికల్ 12లో ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడేటప్పుడు అక్కడ కూడా రాజ్యం నిర్వచనం అనే అంశం ఉంది. మరి అక్కడ రాజ్యం నిర్వచనం అనే అంశం ఉంది, ఇక్కడ రాజ్యం నిర్వచనం అనే అంశం ఉంది. 2 సార్లు ఎందుకు రాజ్యం నిర్వచనం చెప్పడం అంటే ఒక వ్యక్తి రాజ్యాంగంలో ఉన్న ప్రతి అంశము తెలుసుకోవాల్సిన అవసరం ఒక వ్యక్తికి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆదేశ సూత్రాల గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు అతను ఆదేశ సూత్రాలను అర్థం చేసుకోవాలంటే రాజ్య నిర్వచనం తెలిసి ఉండాలి. కాబట్టి మళ్ళీ సపరేట్గా ఆర్టికల్ 36లో రాజ్యం నిర్వచనం అనే అంశం మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఈ రాజ్యం నిర్వచనం అనేది ఏంటి, దీంట్లో ఏం చెప్పడం జరిగింది అంటే ఆర్టికల్ 12లో ఉన్న విషయమే యథాతథంగా మళ్ళీ ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే రాజ్యం ప్రభుత్వం అంటే ఏంటి అంటే ఇక్కడ కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు, అదేవిధంగా పార్లమెంటు రాష్ట్ర సంస్థలు చేసిన చట్టాలు ఇవన్నీ కూడా రాజ్యం పరిధిలోకి వస్తాయని. ఇక్కడ కూడా సేమ్ అండి. ఆర్టికల్ 12లో ఉన్న రాజ్యం నిర్వచనం, ఆర్టికల్ 36లో ఉన్న రాజ్యం నిర్వచనం రెండు ఒకటే అని గమనించాలి. నెక్స్ట్ ఆర్టికల్ 37. ఆర్టికల్ 37 ఏం చెప్తుంది అంటే ఆదేశ సూత్రాలు న్యాయసమ్మతమైనవి కావు. ఆదేశ సూత్రాలు న్యాయసమ్మతమైనవి కావు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ నాన్ జస్టిసబుల్. ఆదేశ సూత్రాలు న్యాయసమ్మతమైనవి కావు అని చెప్పడం జరిగిందండి. అంటే రాజ్యాంగబద్ధంగా చెప్తే మళ్ళీ దానికి ఒక స్పష్టత ఉంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇక ఈ అంశాల నుంచి ఇక మనం ఒక్కొక్క ఆర్టికల్లో ఒక్కొక్క విషయం గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఒక్కొక్కటి గమనించాలి. ఆర్టికల్ 38 ఏం చెప్తుంది అంటే ఆదేశ సూత్రాల లక్ష్యం సామ్యవాద సమాజ స్థాపన. ఆదేశ సూత్రాల లక్ష్యం సామ్యవాద సమాజ స్థాపన అని చెప్తుంది. ఆదేశ సూత్రాల లక్ష్యం సామ్యవాద సమాజ స్థాపన అంటే ఏంటి అంటే ఆదేశ సూత్రాలు సామ్యవాద సమాజాన్ని స్థాపించడం కోసం ఉద్దేశించబడ్డవి అని చెప్తున్నట్టండి. ఆర్టికల్ 39 ఏం చెప్తుంది అంటే రాజ్యం ప్రజా సంక్షేమాన్ని సామాజిక క్రమాన్ని కాపాడాలి, లేదా సామాజిక క్రమాన్ని ప్రజా సంక్షేమాన్ని కాపాడాలి. ఇక్కడ రాజ్యం సామాజిక క్రమం అంటే సోషల్ ఆర్డర్, సామాజిక క్రమాన్ని ప్రజా సంక్షేమాన్ని కాపాడాలి. సామాజిక క్రమాన్ని ప్రజా సంక్షేమాన్ని కాపాడాలి అంటే ఏంటి, అసలు సామాజిక క్రమం అంటే ఏంటి అంటే సమాజంలో ఉన్నటువంటి భిన్న వర్గాల మధ్య విపరీతమైనటువంటి వ్యత్యాసాలు ఉండకూడదండి. ఆర్థిక వ్యత్యాసాలు కానీ ఇతర వ్యత్యాసాలు కానీ ఉండకూడదు. ఎందుకంటే అలా ఉండడం వల్ల రెండు వర్గాల మధ్య విపరీతమైనటువంటి వ్యత్యాసం ఉన్నట్టయితే చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఇండియాలో ఉన్నటువంటి సమస్య అదే. ఇక్కడ చూడండి, ఇప్పుడు హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్లో ఒక ధనిక కుటుంబానికి చెందిన వ్యక్తి, ఒక కుటుంబం అంటే ఒక భార్యాభర్త 2 పిల్లలు ఒకరోజు ఒక డిన్నర్కు పెట్టే ఖర్చుతోటి ఒక కూలీ చేసుకునే కుటుంబం దాదాపుగా 3 నెలలు బతుకుతుందట. అంటే ఈ వ్యత్యాసం ఉంది అక్కడ. ఇంకా మనకేంటంటే భారతదేశంలో ఏమైనా సోర్సెస్ లేకపోవడం అని కాదు. కొన్ని సర్వేలు ఏం చెప్తా ఉన్నాయంటే మనం ప్రతిరోజు ఇండియాలో రెస్టారెంట్స్, హోటల్స్ ఇలాంటి చోట వేస్ట్ చేసే ఫుడ్డు బర్మా, శ్రీలంక లాంటి 2 దేశాలకు సరిపోతుందట. అంత ఫుడ్ మనం వేస్ట్ చేస్తాం. కానీ భారతదేశంలో ఉన్నటువంటి 126 కోట్ల మందిలో రోజులో 30 కోట్ల మంది ఒకే పూట భోజనం చేస్తూ ఉన్నారు. తిండి లేక, అంటే వాళ్ళు ఏదో ఓపిక లేకుండా తినకుండా ఉన్నారని కాదు, తినడానికి తిండి లేక వాళ్ళు 30 కోట్ల మంది అలాగే ఉన్నారు.
అదేవిధంగా భారతదేశంలో మన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్స్లో అంటే భారత ఆహార సంస్థకు సంబంధించిన గోడౌన్లో ఉన్నటువంటి ధాన్యం బస్తాలు ఒక బస్తా మీద ఒక బస్తా అలా పేర్చుకుంటూ పోతే చంద్రమండలం వరకు ఒకసారి పెట్టి మళ్ళీ కిందికి దింపొచ్చట. అన్ని గ్రెయిన్స్ ఉన్నాయి, అంత ధాన్యం ఉంది. కానీ మళ్ళీ దేశంలో 30 కోట్ల మంది ఒకే పూట భోజనం చేస్తున్నారు. చూడండి, ఇది కొంత బాధ కలిగించే విషయం. లేకపోవడం వేరు, ఉండి అందకపోవడం వేరండి. సో కాబట్టి సమాజంలో ఉండే భిన్న వర్గాల మధ్య విపరీతమైన వ్యత్యాసాలు ఉండకూడదు. విపరీతమైన వ్యత్యాసాలు ఉంటే కూడా ఏమవుతుంది అంటే ఆ వర్గం మరొక వర్గం మీద ద్వేషం పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా లేకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? రాజ్యాన్ని. ఇప్పుడు కింది స్థాయి అవినీతికి కారణం కొన్ని సందర్భాల్లో వేతనం సరిపోకపోవడం కూడా కావచ్చు. అంటే ఈ మధ్యకాలంలో మళ్ళీ రకరకాల కారణాల వల్ల ప్రభుత్వాలు కొంచెం ఇనిషియేషన్ తీసుకోవడం వల్ల వేతనాలు కూడా కొంత పెంచి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అవకాశం కల్పించడం జరిగింది. ఇక్కడ ఒక కింది స్థాయి ఉద్యోగికి నియమాల ప్రకారం అతి తక్కువ వేతనం లభించినప్పుడు వాడి అవసరాలు కనీస అవసరాలు తీరినప్పుడు కరప్షన్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఎలిమినేట్ చేయాలి. అంటే ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించడం కోసమే రాజ్యం ఏం చేయాలి అంటే సామాజిక క్రమాన్ని, ప్రజా సంక్షేమాన్ని పెంపొందించాలని చెప్పేసి ఆర్టికల్ 38లో చెప్పడం జరిగిందండి. ఇక్కడ ఆర్టికల్ 38 ఇక్కడ 38 ఏమో ఆదాయసూత్రాల లక్ష్యం సామ్యవాద సమాజ స్థాపన అన్నాం. 39లో సామాజిక క్రమాన్ని, ప్రజా సంక్షేమాన్ని కాపాడాలని కూడా చెప్పడం జరిగింది. దీంట్లో మళ్ళీ అనేక ఉపనిబంధనలు కూడా ఉన్నాయి. అవి కూడా ఒకసారి మనం గమనించాలి. స్మాల్ ఏ ఇక్కడ ప్రజలందరికీ కూడా రాజ్యం కనీస జీవన వేతనం కల్పించాలి. కనీస జీవన వేతనం, కనీస జీవన వేతనం అన్న కనీస జీవనోపాధి అన్న ఈ రెండు దాదాపుగా ఒకే అర్థంలో వాడడం జరుగుతుంది. కనీస జీవన వేతనం కల్పించాలి అని చెప్తున్నారు. కనీస జీవన వేతనం అంటే ఒక మనిషి బతకడానికి కావాల్సినటువంటి మినిమం అవసరాలు తీర్చుకోవడానికి సరిపోయేంత వేతనం కల్పించాలి. స్మాల్ బి ఏం చెప్తుంది అంటే భౌతిక వనరులు సమానంగా పంపిణీ చేయాలి. భౌతిక వనరులు సమానంగా పంపిణీ చేయాలి. నెక్స్ట్ 39C ఏం చెప్తుంది అంటే ఉత్పత్తి కారకాలు, సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు. ఉత్పత్తి కారకాలు, సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు. ఉత్పత్తి కారకాలు, సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు అంటే ఏంటంటే ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి? ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్, భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన ఇవన్నీ కొద్దిమంది చేతుల్లోనే ఉండకూడదు. అదేవిధంగా సంపద కూడా కొద్దిమంది చేతుల్లోనే ఉండకూడదు. ఎందుకంటే మనం ప్రవేశికలో మాట్లాడుకున్నాం సామ్యవాద అన్న అంశం గురించి. సామ్యవాదం అంటే పేదధనిక వర్గాలు లేని సమాజం అని, భారత రాజ్యాంగ నేపథ్యంలో సామ్యవాదం అంటే ప్రజాశ్రేయస్ అని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉత్పత్తి కారకాలు, సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉన్నట్టయితే కొద్దిమంది మాత్రమే ధనవంతులుగా ఉంటారు, మిగతా వర్గాలందరూ కూడా పీడిత వర్గాలుగా ఉంటారు. కాబట్టి అలా ఉండకూడదు అని చెప్తున్నటువంటి నిబంధన 39C. ఉత్పత్తి కారకాలంటే భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన ఇలాంటివి. అదేవిధంగా సంపద అంటే మనకు తెలుసు, సంపద ఏ రూపంలో ఉన్నా సరే ఇవి కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కాకూడదని చెప్పడం జరిగింది. ఈ 39C తర్వాత నెక్స్ట్ 39d. ఇక్కడ గమనించండి, లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటరే, స్మాల్ లెటర్ ఉంటే స్మాల్ లెటర్ అనే జాగ్రత్త. ఇక్కడ స్మాల్ లెటర్స్ ఉన్నాయంటే ఏదైనా ఒక సందర్భంలో మళ్ళీ క్యాపిటల్ ఉండొచ్చు అని అర్థం. ఇక్కడ రాజ్యాంగంలో మాట వరుసకి అనేది ఉండదండి. ఏదైనా ఉంటే అది అక్యురేట్గా ఉంటుంది. స్మాల్ ఏ ఉంటే స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ ఉంటే క్యాపిటల్ ఏ, ఏది ఉంటే అది అని గమనించాలి. ఇక్కడ 39D ఏం చెప్తుంది? స్మాల్ డి అంటే దీంట్లో సమానమైన పనికి సమాన వేతనం కల్పించాలి. సమాన పనికి సమాన వేతనం. సమాన పనికి సమాన వేతనం అంటే ఎవరికి సమాన పనికి సమాన వేతనం కల్పించాలి అంటే స్త్రీ పురుషులకి.
ఒక పని మహిళలు చేసినా పురుషులు చేసినా అది పనే కాబట్టి ఇద్దరికీ సమాన వేతనం కల్పించాలి. ఈ సమాన పనికి సమాన వేతనం అన్న అంశం మనకి ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉంది. అంటే ఇప్పుడు ఒక లెక్చరర్ ఉన్నాడు, ఒక మహిళా లెక్చరర్కి అయితే ఒక జీతం, ఒక పురుష లెక్చరర్కి అయితే ఒక జీతం, ఇట్లాంటివి ఉండవు. ఏదైనా సరే ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళకందరికీ మహిళనా పురుషుడు అనే దానితో సంబంధం లేకుండా వేతనాలు ఉంటాయి. అదే అనార్గనైజ్డ్ సెక్టార్ ఉంది. అంటే ఇప్పుడు కూలీ పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఒక పురుషుడికి లభించే కూలీ కన్నా ఒక మహిళకు తక్కువ కూలీ లభిస్తుంది. అంటే మనం దీనికి పారామీటర్ పురుషులు ఎక్కువ పని చేస్తారు, మహిళలు తక్కువ పని చేస్తారు అని 100% చెప్పలేం. పురుషులు అందరూ సమానమైన పని చేస్తారా మరి? అంటే ఒక 10 మంది పురుషులను తీసుకుంటే అందరూ ఒక మెజర్మెంట్ ప్రకారమే పని చేస్తారా అంటే అలా కూడా చెప్పలేం. కాబట్టి ఇక్కడ సమానమైన పనికి సమాన వేతనం కల్పించాలి అని చెప్తున్న నిబంధన 39D. ఇవి అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు. దేనికి సంబంధించి అంటే ఆర్టికల్ 39లో అంతర్భాగంగా ఇవి అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు అని మనం గమనించాలి. దీంట్లో మళ్ళీ 39 సిరీస్లో 39 క్యాపిటల్ ఏ కూడా ఉంది. 39 క్యాపిటల్ ఏ ఏం చెప్తోంది అంటే దీంట్లో భాగంగా పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించాలి. ఉచిత న్యాయ సహాయం అందించాలి అని చెప్తుంది. పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించాలి అని చెప్తుంది. ఇవి ముఖ్యమైనవండి. గ్రూప్ 2 నేపథ్యంలో లేదా ఒక ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్కి సంబంధించి వీటి మీద మనం గతంలో ప్రశ్నలు అడగడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఆర్టికల్ 39లో ఉన్న అంశాలని గమనించాలి. నెక్స్ట్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 40 అండి. మొత్తం ఆదేశ సూత్రాల్లో అంటే 36 నుంచి 51 వరకు ఉన్న నిబంధనలు అన్నింట్లోనూ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 40. ఈ ఆర్టికల్ 40లో ఏం చెప్పడం జరిగింది అంటే గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి వాటిని స్వయం పాలనా యూనిట్లుగా అభివృద్ధి చేయాలి అని చెప్పడం జరిగింది. గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి వాటిని స్వయం పాలనా యూనిట్లుగా అభివృద్ధి చేయాలి. గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలి మరియు వాటిని స్వయం పాలనా యూనిట్గా అభివృద్ధి చేయాలి అని చెప్పి ఇది మహాత్మా గాంధీ ఐడియాలజీ అండి. ఇక్కడ నేను చెప్పేప్పుడు మీకు అన్నీ ఒకే వరుస క్రమంలో చెప్పడం జరుగుతుంది. కొన్ని దీంట్లో సామ్యవాద, గాంధేయవాద, ఉదారవాద నియమాలు అవుతాయి. ఎగ్జామ్లో ఇది ఏది కింది వానిలో ఏది గాంధేయవాద నియమం, ఏది ఉదారవాద నియమం అని గతంలో ఎప్పుడూ అడగలేదు. కాబట్టి మొత్తం మనం గమనించాలి. ఇక్కడ ఆర్టికల్ 40 ఏం చెప్తుందంటే గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి వాటిని స్వయం పాలనా యూనిట్లుగా అభివృద్ధి చేయాలి అని చెప్తున్నారు. అంటే ప్రతి గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా మళ్ళీ మనకి ఈ టాపిక్ సంబంధించి దీంట్లో ఇంకా కూలంకుషంగా ఒక వివరణ మనకి 3వ చాప్టర్లో ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలు అనే చాప్టర్లో వస్తుంది. అక్కడ మనం డీటెయిల్గా ఈ విషయం గురించి చర్చిస్తాం. ఇక్కడ మాత్రం గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి వాటిని స్వయం పాలనా యూనిట్లుగా అభివృద్ధి చేయాలన్న అంశం మాత్రం గమనించాలి. నెక్స్ట్ ఆర్టికల్ 41. ఆర్టికల్ 41 ఏం చెప్తుంది అంటే పని హక్కు కల్పించాలి. పని హక్కు. ఈ పని హక్కులో మళ్ళీ అనేక అంశాలు ఉంటాయి. దేశంలో ఉండే పౌరులందరికీ కూడా పని హక్కు కల్పించాలి. పని హక్కు కల్పించలేకపోతే రాజ్యం ఏం చేయాలి అంటే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. అంటే ఒక వ్యక్తి ఎవరన్నా సరే ఒక క్వాలిఫికేషన్ కలిగిన వ్యక్తి ఒక పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ పని అతనికి లభించకపోతే నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఒక వ్యక్తి నిరుద్యోగి అంటే చదువుకొని ఉద్యోగం లేకపోతే అతను నిరుద్యోగి అనుకుంటారు. నిరుద్యోగి అంటే చదువుకున్నవాడు మాత్రమే నిరుద్యోగి అని కాదండి. ఇక్కడ ఒక పని చేయడానికి సిద్ధంగా ఉండి అతనికి పని లభించకపోతే వాడు నిరుద్యోగి. చదువుకొని వాడు కూడా ఉద్యోగం లభించలేదంటే నిరుద్యోగి అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏం చేయాలి రాజ్యం అంటే పని హక్కు కల్పించాలి. ఒకవేళ పని హక్కు ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి కూడా ఇస్తారు. అంటే వాళ్ళకి నెలకు ఒక 1000 రూపాయలు ఆర్థిక సహాయం, ఉద్యోగం చదువుకుని ఉద్యోగం లేకుండా ఉన్న వాళ్ళకి ఒక 1000 రూపాయలు నెల వాళ్ళకి ఏదో చిన్న అవసరాలన్నా ఉంటాయనే ఉద్దేశంతో ఇస్తారు. అట్లా జీవితాంతం ఇస్తారని కాదు. వాళ్ళకి ఏం చేస్తుంది ప్రభుత్వం అంటే ఒక పని చూయించే వరకు
అట్లా ఇస్తారు. ఆ పని చేయడానికి ఆ వ్యక్తులు సిద్ధంగా ఉంటే వాళ్ళు ఆ పనిలో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ వాళ్ళు సిద్ధంగా లేరు అని అనుకుంటే మళ్ళీ వాళ్ళ నిరుద్యోగ భృతిని నిలిపివేయడం జరుగుతుంది. సో ఈ విధంగా నిరుద్యోగ భృతి ఇవ్వచ్చు. అంటే పని హక్కు కల్పించాలి, కల్పించలేని పరిస్థితిలో నిరుద్యోగ భృతి ఇవ్వాలి. కానీ దేశంలో ఉండే ప్రతి వ్యక్తి పని చేయడానికి సిద్ధంగా ఉంటాడని మనం చెప్పలేం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వృద్ధులు ఉంటారు, లేదా వికలాంగులు ఉంటారు. ఇలాంటి వ్యక్తులు పని చేయలేకపోవచ్చు. వృద్ధులకి వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలి రాజ్యం. వృద్ధాప్య పెన్షన్ ఇచ్చి వాళ్ళకి మినిమం అవసరాలు సంతృప్తిపరచుకునేందుకు అవకాశం కల్పించాలి. అదేవిధంగా వికలాంగులు అనే పదం ఈ మధ్యలో మనం వాడట్లేదండి. వికలాంగులు అనే పదాన్ని ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తులు అని మార్చడం జరిగింది. గమనించాలి ఈ విషయం. ఇక్కడ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే ఇంతకుముందు అంగవికలురు, వికలాంగులు అని వాడేవాళ్ళు. ఇప్పుడు ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తులు అని వాడుతూ ఉన్నారు. వీళ్ళకి అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా వృద్ధులకేమో వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలి. ఇటువంటివన్నీ కూడా మనకి ఆర్టికల్ 41లో పని హక్కు రూపంలో ఉన్నాయి. ఈరోజు ఈ పని హక్కును అమలు చేయడం కోసమే మనం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటి పథకం గ్రామీణ స్థాయిలో పని హక్కును సంతృప్తిపరుస్తోంది. ఇది ఆర్టికల్ 41 పని హక్కుకు సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ ఆర్టికల్ 42 ఏం చెప్తుంది అంటే శ్రామికుల ఆరోగ్యాన్ని కాపాడాలి. అదేవిధంగా మహిళలకు ఉచిత ప్రసూతి సౌకర్యాలు కల్పించాలి. ప్రతి ఆర్టికల్లో అనేక అంశాలు ఉంటాయి. అత్యంత ముఖ్యమైన విషయాన్ని మాత్రమే మనం ఫోకస్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. మహిళలకు ఉచిత ప్రసూతి సౌకర్యాలు కల్పించాలి. ఫ్రీ మ్యాటర్నిటీ రిలీఫ్. ఈ ఉచిత ప్రసూతి సౌకర్యాలు కల్పించడం అనేది అవసరం అండి రాజ్యం. ఎందుకంటే ప్రసవ సమయంలో మహిళలు ఇబ్బంది పడకుండా ఉండాలి కాబట్టి ఒక కనీస అవసరంగా రాజ్యం అవకాశాలు కల్పించాలి. దీనికి సంబంధించి మనకి అనేక రకాల చట్టాలు ఉన్నాయి. 1961లో చేసినటువంటి మాతృత్వ ప్రయోజనాల చట్టం, మ్యాటర్నిటీ రిలీఫ్ యాక్ట్ ప్రకారం ఒక మహిళకి గవర్నమెంట్ హాస్పిటల్లో కనుక డెలివరీ అయినట్టయితే ఆ రోజు అవసరాల కోసం ప్రభుత్వం ఒక 1000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నటువంటి మహిళలకి, అంటే స్టేట్ సర్వీస్లో ఉన్న మహిళలు అయితే వాళ్ళ మొత్తం సర్వీస్ పీరియడ్లో 2 సార్లు వాళ్ళకి మ్యాటర్నిటీ లీవ్ కూడా ఇస్తున్నారు. 6 నెలలు 2 సార్లు ఈ మ్యాటర్నిటీ లీవ్ ఇస్తారు. ఈ మ్యాటర్నిటీ లీవ్ అనేది వేతనంతో కూడిన సెలవు. అదేవిధంగా 2005లో ఏర్పాటు చేసినటువంటి వీరప్ప మొయిలీ కమిషన్ ఏం చెప్పింది అంటే రెండవ పాలనా సంస్కరణ సంఘం అంటాం దీన్ని. రెండవ పాలనా సంస్కరణ సంఘం అన్న వీరప్ప మొయిలీ కమిటీ అన్న ఒకటే. ఈ వీరప్ప మొయిలీ కమిటీ మ్యాటర్నిటీ లీవ్ అనేది 6 నెలల నుంచి 2 సంవత్సరాలకు పెంచాలని చెప్పడం జరిగింది. 6 నెలల నుంచి 2 సంవత్సరాలకు మ్యాటర్నిటీ లీవ్ పెంచడం అనేది సమంజసమేనా? మరి వేతనంతో కూడితే వాళ్ళకి 2 సంవత్సరాలు లీవ్ ఇవ్వడం సమంజసం అంటే కొన్ని సందర్భాల్లో అంత అవసరం లేదన్నట్టుగా ప్రజలకు అనిపించవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఒకవేళ కనుక ప్రాపర్ పేరెంటింగ్ లేకపోతే, సరైనటువంటి పేరెంటింగ్ లేదనుకోండి, అలాంటప్పుడు కలాం కావాల్సిన వ్యక్తి ఒకడు కసబ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ప్రాపర్ పేరెంటింగ్ లేకపోతే పిల్లలు సంఘ విద్రోహ శక్తులుగా కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి సూచనలు చేయడం జరిగిందని మనం గమనించాలి. ఎందుకంటే ఏదైనా ఒక కమిటీ ఒక సూచన చేసినప్పుడు వాళ్ళకు ఒక హేతుబద్ధత, వాళ్ళకు ఒక కారణం ఉండి ఉంటుంది. ఇండియాలో చాలా విషయాలు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పేరెంటింగ్ అనేది ఒక సబ్జెక్ట్ కాదు. అంటే పిల్లల్ని ఎలా పెంచాలి ఇలాంటి విషయాలు ఎక్కడా కూడా మనకి ఒక సబ్జెక్ట్ రూపంలో ఉండవు. కానీ చాలామందికి ఏంటంటే ఈ విషయం తెలియకుండానే వాళ్ళే పేరెంట్స్ అయిపోతూ ఉన్నారు. కానీ ఈ ప్రాపర్ పేరెంటింగ్ లేకపోవడం వల్ల తర్వాతి రోజుల్లో వచ్చే వ్యక్తులు సమాజంలోకి వాళ్ళే కదా, ఈరోజు పిల్లలుగా ఉన్న వాళ్ళు రేపు సమాజంలో భావి పౌరులుగా మారిన తర్వాత వాళ్ళు బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండలేకపోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ పేరెంటింగ్ అనేటువంటిది విషయం కూడా ఒక సిస్టమేటిక్ పేరెంటింగ్ అనేది ఉండాలండి. దానివల్ల సమాజం బాగుపడుతుంది, పిల్లలు కూడా బాగుపడతారు. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఒక 2-2.5 సంవత్సరాల పిల్లోడు కనుక అల్లరి చేస్తూ ఉన్నప్పుడు ఏమంటారంటే నువ్వు ఎక్కువ అల్లరి చేస్తే నేను స్కూల్కి పంపిస్తామంటారు పేరెంట్స్. అలా 100 సార్లు అని అంటారు వాడికి 3 సంవత్సరాలు వచ్చేవరకు. ఒకరోజు మళ్ళీ వాడికి బ్యాగ్ వేసి స్కూల్కి తీసుకెళ్ళమంటారు. ఈరోజు స్కూల్కి వెళ్దాంపా అంటే వాడు ఏడుస్తాడు. ఎందుకంటే 100 సార్లు వాడిని భయపెట్టాం మనమే, నువ్వు అల్లరి చేస్తే స్కూల్కి పంపిస్తామని. ఇప్పుడు మళ్ళీ పొమ్మంటే ఎలా వెళ్తాడు? అంటే ప్రాపర్ పేరెంటింగ్ లేకపోవడం. సో ఇవన్నీ కూడా చాలా గుర్తించదగ్గ విషయాలు. మరి మనకి రాజ్యాంగం ప్రకారం వీటి గురించి ఎక్కువ మాట్లాడే అవకాశం లేదు. కానీ జస్ట్ ఇక్కడ ఆర్టికల్ 42 మహిళలకు ఉచిత ప్రసూతి సౌకర్యాలు కల్పించాలి అని మాత్రం తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 43 అండి. దీంట్లో ఆర్టికల్ 43లో ఏం చెప్పడం జరిగిందంటే కార్మికులను దోపిడీకి గురి కాకుండా రక్షించాల్సిన అవసరం ఉంది. కార్మిక దోపిడీని
నివారించాలని చెప్తున్నారు. ఇది కార్మిక దోపిడీని నివారించాలన్నదేమో ఒక సామ్యవాద నియమంగా చెప్పొచ్చు. అదేవిధంగా దీన్నే మనం ఇంకా ఏం చెప్పొచ్చు అంటే గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమల ఏర్పాటు కూడా చెప్పొచ్చు. అంటే రెండు అంశాలు దీంట్లోనే ఉంటాయి. అంటే ఇక్కడ శ్రామిక దోపిడీ నివారణ, దాంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమల ఏర్పాటు. కుటీర పరిశ్రమల ఏర్పాటు, ఇది ఆర్టికల్ 43 అంటే. ఇవి మనకి కొన్ని ఆదేశ సూత్రాలు. నెక్స్ట్ ఆర్టికల్ 44. ఆర్టికల్ 44లో మనకి కామన్ సివిల్ కోడ్ అన్న అంశం ఉందండి. కామన్ సివిల్ కోడ్. కామన్ సివిల్ కోడ్ అన్న ఉమ్మడి పౌర స్మృతి అన్న, అదేవిధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అన్న, ఇవన్నీ ఒకటే. కామన్ సివిల్ కోడ్ అన్న, ఉమ్మడి పౌర స్మృతి అన్న, యూనిఫామ్ సివిల్ కోడ్ అన్న ఒకటే. కామన్ సివిల్ కోడ్ అమలు చేయాలి అని ఉంటుందండి. మీరు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఏదైనా ఒక పాలిటీ పుస్తకం గమనించినట్టయితే దాంట్లో కామన్ సివిల్ కోడ్ అమలు చేయాలి అన్న విషయం ఉంటుంది. కానీ కామన్ సివిల్ కోడ్ అంటే ఏంటి అనేది స్పెసిఫిక్గా ఉండదు ఏ పుస్తకంలో గమనించినా కూడా. కామన్ సివిల్ కోడ్ అంటే అందరికీ ఒకే రకమైనటువంటి అవకాశాలు కల్పించాలని, ఏదో ఒక మతం వాళ్ళని ప్రత్యేకంగా చూడకూడదని అర్థం. ఇంకా దీన్ని మనం డీటెయిల్గా చెప్పాలంటే కామన్ సివిల్ కోడ్ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి ఒకే ఒక్క జీవించి ఉన్న జీవిత భాగస్వామిని కలిగి ఉండాలి అని చెప్పడం. అంటే ఒక వ్యక్తికి ఒకరికన్నా ఎక్కువ మంది లైఫ్ పార్ట్నర్లు ఉండకూడదు అని చెప్తున్నది ఆర్టికల్ 44 కామన్ సివిల్ కోడ్. ఈ కామన్ సివిల్ కోడ్కి సంబంధించి మనకి భిన్నమైన కేసుల్లో కూడా సుప్రీంకోర్టు భిన్నమైన జడ్జిమెంట్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానమైనటువంటి కేసులు షాబాను కేసు, సరళా ముద్గల్ కేసు, జాన్ వల్లమోతన్ కేసు, ఈ కేసుల్లో కామన్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయండి, కామన్ సివిల్ కోడ్ను భారతదేశంలో అమలు చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు భారత ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంటే కామన్ సివిల్ కోడ్ ఈరోజు దేశంలో అమలు అవుతోందా, అన్ని వర్గాల వాళ్ళకి ఈ నియమం వర్తిస్తోందా అంటే కామన్ సివిల్ కోడ్ ముస్లిం మతం వాళ్ళని తీసుకున్నట్టయితే వాళ్ళు ఒకటి కంటే ఎక్కువ మంది వివాహాలు చేసుకోవడం అనేది వాళ్ళకున్నటువంటి నియమాల ప్రకారం అది సమంజసమే అని భావించడం జరుగుతుంది. కానీ ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే కదా, భారతదేశంలో ఉన్న పౌరులందరూ సమానమే కదా, మరి వాళ్ళకి ఎందుకు మినహాయింపు ఇవ్వడం జరిగింది అని అంటే ఇక్కడ గమనించాల్సింది ఏమంటే కొన్ని ఇస్లామిక్ దేశాల్లో కూడా ఈ అంశం లేదు, కానీ భారతదేశంలో ఈ అంశంలో మినహాయింపు లభించింది వాళ్ళకి. అంటే దీనివల్ల ఏం నష్టం జరుగుతోంది అంటే దీనివల్ల ఎవరు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అంటే ముస్లిం కమ్యూనిటీలో ఉన్నటువంటి మహిళలు ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఒకటి కన్నా ఎక్కువ వివాహాలు చేసుకున్నప్పుడు అతనికి భార్యలుగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా అందరూ కూడా ఇన్సెక్యూర్గానే ఉండొచ్చు. అంటే ఎవరు కూడా పూర్తి స్థాయి సెక్యూరిటీ ఉండదు వాళ్ళకి. అదేవిధంగా ఒకవేళ కనుక వాళ్ళు వదిలేసినట్టయితే వాళ్ళు కనుక డిపెండెంట్స్ అయితే వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ కామన్ సివిల్ కోడ్ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టే భారత ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో ఆదేశించడం జరిగింది. కానీ అనేక రకాలైనటువంటి రాజకీయ కారణాల వల్ల ఇవి పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. అయితే కామన్ సివిల్ కోడ్ అమలవుతున్న ఏకైక ప్రాంతం ఏది ఇండియాలో అంటే గోవా అని గుర్తుంచుకోవాలి. గోవాలో కామన్ సివిల్ కోడ్ అమలవుతోంది అని గమనించాలి. ఇది కామన్ సివిల్ కోడ్. మరి ముస్లిం కమ్యూనిటీలో ఎందుకు ఉండేది కామన్ సివిల్ కోడ్ అంటే అప్పుడు చారిత్రకంగా ఉన్న కారణాలు వేరండి. ఎందుకంటే క్రూసేడ్స్ మత యుద్ధాలు జరిగినప్పుడు ఏం జరిగేదంటే యుద్ధ భూమిలో ఎక్కువ మంది మరణించేది పురుషులే కాబట్టి ఎక్కువ మంది పురుషులు చనిపోవడం వల్ల మహిళా జనాభా పెరిగి పురుష జనాభా తగ్గింది. ఆ సందర్భంలో మరి యుద్ధం చేయాలంటే యుద్ధ అవసరాలు ఉన్నాయి, మహిళా జనాభా బాగా పెరిగిపోతుంది, పురుష జనాభా తగ్గిపోతుంది. అప్పుడున్నటువంటి సోషల్ కండిషన్స్లో వాళ్ళు అప్పుడు బహుభార్యత్వాన్ని ప్రోత్సహించారు తప్ప ఇప్పుడు ఆధునిక సమాజానికి సమంజసం కాదు. కానీ చాలా సివిలైజ్డ్ సొసైటీలో
చాలామంది ముస్లింలు కూడా ఈరోజు బహుభార్యత్వాన్ని కొనసాగించట్లేదు, ఇది వాస్తవం అయినప్పటికీ దీనివల్ల కొంతమంది అయినా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ కామన్ సివిల్ కోడ్ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు భారత ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇది ఆర్టికల్ 44 కామన్ సివిల్ కోడ్. నెక్స్ట్ ఆర్టికల్ 45 గురించి తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 45 గురించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజ్యాంగంలో ఆర్టికల్ 45లో ఏమని ఉంది అంటే 6 సంవత్సరాల లోపు పిల్లలకు విద్య మరియు పౌష్టికాహారం అందించడం రాజ్యం బాధ్యత. అంటే 6 సంవత్సరాల లోపు పిల్లలకు పౌష్టికాహారం ఏమి అందిస్తాం అంటే అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి కదా, అంగన్వాడీ స్కూల్స్లో 6 సంవత్సరాల లోపు పిల్లకే మిల్క్ పౌడర్ లాంటిది పెడతారు, వాళ్ళకు కొంచెం రక్షణ బాధ్యతలు ఇవన్నీ చూస్తారు. ఇది కూడా అక్కడ మనకి 6 సంవత్సరాల లోపు పిల్లలకి విద్య మరియు పౌష్టికాహారం అందించడం రాజ్యం బాధ్యత అన్న అంశం ఉందండి. ఇక్కడ కామన్ సివిల్ కోడ్ తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ 45లో ఈ అంశం పొందుపరచడం జరిగింది. అయితే మౌలిక భారత రాజ్యాంగం 1950లో అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగంలో ఏ అంశం ఉండింది అంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు విద్య మరియు పౌష్టికాహారం అందించడం రాజ్యం బాధ్యత అని ఉండింది. ఎప్పుడు 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు విద్య మరియు పౌష్టికాహారం అందించడం రాజ్యం బాధ్యత అని ఉండింది. కానీ 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో 86వ రాజ్యాంగ సవరణ 2002లో ఏం చేశారు అంటే ఆర్టికల్ 45లో ఉన్న విషయాన్ని ఆర్టికల్ 45 నుంచి తీసేసి దాన్ని ఆర్టికల్ 21కు అనుబంధంగా ఆర్టికల్ 21A అనే నిబంధనను పొందుపరిచి ఆర్టికల్ 21Aలో ఏం చేశారంటే 6 సంవత్సరాల లోపు పిల్లలను అన్నదీసేసి 21Aలో ఏమని పెట్టారంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రాథమిక విద్య ప్రాథమిక హక్కు అని పొందుపరచడం జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 6 సంవత్సరాల లోపు పిల్లలకు విద్య మరియు పౌష్టికాహారం అందించడం రాజ్యం బాధ్యత అని 1950లో ఉండింది. 1950లో ఆర్టికల్ 45లో ఉన్న విషయాన్ని ఏం చేశారు అంటే 86వ రాజ్యాంగ సవరణ 86వ రాజ్యాంగ సవరణ చేశారు 2002లో. 86వ రాజ్యాంగ సవరణ చేసి ఏం చేశారంటే ఆర్టికల్ 21కు అనుబంధంగా 21A అనే అంశాన్ని చేర్చి 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు విద్య మరియు పౌష్టికాహారం అందించడం రాజ్యం బాధ్యత అని పొందుపరిచారు. అంటే ఆర్టికల్ 45లో 1950లో ఉన్న అంశం ఆర్టికల్ 21Aలోకి ఎప్పుడు వచ్చింది అంటే 2002లో వచ్చింది, షిఫ్ట్ అయిపోయింది. అలాంటప్పుడు ఇక్కడ ఆర్టికల్ 45 ఖాళీ ఏర్పడుతుంది కదా. ఆర్టికల్ 45 ఖాళీ ఏర్పడకుండా ఏం చేశారు మళ్ళీ అంటే ఆర్టికల్ 45లో 6 సంవత్సరాల లోపు పిల్లలకు విద్య మరియు పౌష్టికాహారం అందించడం రాజ్యం బాధ్యత అని మళ్ళీ పొందుపరిచారు. అంటే 86వ రాజ్యాంగ సవరణ ప్రభావం మనకి ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 21A మీద, ఆదేశ సూత్రాల్లో మళ్ళీ ఆర్టికల్ 45 మీద ఉంది. ఇంకా జాగ్రత్తగా గమనిస్తే 86వ రాజ్యాంగ సవరణ ప్రభావం 86వ రాజ్యాంగ సవరణ 2002 ప్రభావం ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల్లో మనకి ఆర్టికల్ 21A మీద ఉంది. అదేవిధంగా ఆదేశ సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనకి ఆర్టికల్ 45 మీద ఉంది. నెక్స్ట్ మాట్లాడుకోబోయే టాపిక్ ఫండమెంటల్ డ్యూటీస్ అని ఒకటి ఉంటుందండి, ప్రాథమిక విధులు. ఆ ఫండమెంటల్ డ్యూటీస్లో 11వ ప్రాథమిక విధి మీద కూడా ఉందండి. 11వ ప్రాథమిక విధి 11వ ప్రాథమిక విధిని కూడా 86వ రాజ్యాంగ సవరణ ద్వారానే చేర్చారు. అంటే ఈ 3 అంశాలని కూడా మనకి 86వ రాజ్యాంగ సవరణ 2002లోనే రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే 21A ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 21 మాట్లాడుకున్నాం, కానీ 21A గురించి చర్చించలేదు. ఎందుకు అంటే ఒకదాంతో ఒకటి సంబంధం ఉన్న విషయాలన్నీ ఒకే చోట మాట్లాడుకోవడం వల్ల క్లారిటీ ఉంటుందని చెప్పి ఇక్కడే మనం మాట్లాడుకుంటున్నాం. 21Aలో ఏమనుంది అంటే మనకి 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రాథమిక విద్య ప్రాథమిక హక్కు. ఆదేశ సూత్రాల్లో 6 సంవత్సరాల లోపు పిల్లలకి విద్య మరియు పౌష్టికాహారం అందించడం రాజ్యం బాధ్యత.
మరి 11వ ప్రాథమిక విధి ఏంటి అంటే ప్రతి తల్లిదండ్రి లేదా సంరక్షకుడు 14 సంవత్సరాల లోపు, ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలను పాఠశాలకు పంపడం ఆ తల్లిదండ్రుల ప్రాథమిక విధి అని ఇక్కడ చెప్పడం జరిగిందండి. సో ఇది మనకి 86వ రాజ్యాంగ సవరణ 2002 ప్రభావం. ఇది ఆర్టికల్ 45కి సంబంధించినటువంటి విషయం. ఇక్కడ ఆర్టికల్ 21A గురించి కూడా కొంత తెలుసుకోవాలి ఇదే సందర్భంలో. ఈ 21A ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడుకునేప్పుడు వరుసగా 12, 13 అట్లా 35 వరకు మాట్లాడుకున్నాం, కానీ 21A గురించి డీటెయిల్గా మాట్లాడలేదు అక్కడ. ఇప్పుడు క్లియర్ చేసుకుందాం. 21A ప్రాథమిక హక్కుల్లో ఉన్న 21A ఏం చెప్తుంది? 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రాథమిక హక్కు అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉచిత నిర్బంధ విద్య అంటారు దీన్ని. ప్రాథమిక విద్య ప్రాథమిక హక్కు. ఎందుకు ఇలా అంటే ఒక రీజన్ ఏమో 86వ రాజ్యాంగ సవరణ 2002. ఈ 86వ రాజ్యాంగ సవరణ 2002 అనే అంశం ఆర్టికల్ 21Aకి సంబంధించి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 2010 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిందండి. విద్యా హక్కు చట్టం అంటే ఆర్టీఐ కాదండి, ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ కాదు, రైట్ టు ఎడ్యుకేషన్. విద్యా హక్కు చట్టం మనకి 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. మన 2015 ఏప్రిల్ 1 నాటికి 5 సంవత్సరాలు పూర్తవడం జరిగింది. ఏది? ఈ విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చి. దీనికి సంబంధించి కొన్ని కేసులు కూడా ఉన్నాయి మనకి. ఏంటి అంటే 1992లో మోహిని జైన్ కేసు, మోహిని జైన్ కేసు లేదా మోహిని జైన్ వర్సెస్ కర్ణాటక కేసు, మోహిని జైన్ కేసు లేదా మోహిని జైన్ వర్సెస్ కర్ణాటక కేసులో ఏం చెప్పడం జరిగింది అంటే ఉన్నత విద్య కూడా ప్రాథమిక హక్కే. ఇప్పుడు కేసుల గురించి ఎగ్జామ్లో ప్రశ్న అడిగేటప్పుడు అడుగుతున్నాడండి, ఏ కేసులో ఉన్నత విద్య ప్రాథమిక హక్కు అని చెప్పడం జరిగింది అంటే 1992లో మోహిని జైన్ వర్సెస్ కర్ణాటక కేసులో ఉన్నత విద్య కూడా ప్రాథమిక హక్కే అని చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ జడ్జిమెంట్ మార్చి 1993లో ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేసులో ప్రాథమిక విద్య మాత్రమే ప్రాథమిక హక్కు అని చెప్పడం జరిగిందండి. దీని మీద ప్రశ్నలు అడగవచ్చు. ఉన్నత విద్య కూడా ప్రాథమిక హక్కే అని చెప్పిన కేసు ఏది అంటే మోహిని జైన్ కేసు. ప్రాథమిక విద్య మాత్రమే ప్రాథమిక హక్కు అని చెప్పిన కేసు ఏది అంటే ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు. ప్రాథమిక విద్య ప్రాథమిక హక్కుగా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 2010 ఏప్రిల్ 1. 86వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారు అంటే 2002. ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం ఆర్టికల్ 45 దానికి అనుబంధంగా ఉన్నటువంటి 21A అన్నీ ఒకేసారి ఇక్కడ చర్చించడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 45 తర్వాత ఆర్టికల్ 46 అండి. ఆర్టికల్ 46 ఏం చెప్తుంది అంటే ఎస్సీ, ఎస్టీ మరియు బలహీన వర్గాల వారిని దోపిడీకి గురి కాకుండా చూడాలి, అదేవిధంగా సామాజిక అన్యాయానికి గురి కాకుండా రక్షించాలి అని చెప్తుంది. ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల వారిని సామాజిక అన్యాయం, దోపిడీ నుంచి రక్షించాలి. సామాజిక అన్యాయం, దోపిడీ నుంచి రక్షించాలి. ఇది ఆర్టికల్ 46. అంటే ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల వాళ్ళని ఎవరు ఎక్స్ప్లాయిట్ చేయకుండా కాపాడాల్సిన బాధ్యత రాజ్యానికి ఉంది. అంటే వాళ్ళు మోసపోయే అవకాశం ఉంది. తప్పుడు సమాచారం ద్వారానో ఎవరైనా మభ్యపెట్టడం వలన మరి ఏదైనా కారణం చేత వాళ్ళని ఎవరైనా మోసం చేస్తూ ఉంటే దాన్ని అరికట్టాల్సిన బాధ్యత రాజ్యాంగని ఆర్టికల్ 46లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 47 ఏం చెప్తుంది అంటే
మత్తు పదార్థాలు కమ మత్తు పానీయాలు నిషేధించాలి. మత్తు పదార్థాలు మత్తు పానీయాలు నిషేధించాలి అని చెప్తున్న నిబంధన ఆర్టికల్ 47 అండి. అంటే మత్తు పదార్థాలు మత్తు పానీయాల వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి, దాంతోపాటు ప్రజారోగ్యం దెబ్బతింటుంది కాబట్టి ఈ మత్తు పదార్థాలు మత్తు పానీయాలు నిషేధించాలి. ఈ మత్తు పదార్థాలు మత్తు పానీయాలు నిషేధించాలన్న అంశం మాత్రమే కాదు, ఆర్టికల్ 47లో ఏం చెప్పడం జరిగింది అంటే ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలన్న అంశం కూడా ఉంది. అంటే ప్రజారోగ్యాన్ని ఎలా కాపాడుతాం? పౌష్టికాహార స్థాయిని పెంపొందించాలి, ప్రజారోగ్యాన్ని కాపాడాలని స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. అంటే మత్తు పదార్థాలు మత్తు పానీయాల వినియోగం వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుంది కాబట్టి వీటిని నిషేధించడం వల్ల ప్రజారోగ్యం కాపాడబడుతుంది అని ఆర్టికల్ 47లో ఉందండి. ఇక్కడ మత్తు పదార్థాలు మత్తు పానీయాలు నిషేధించబడ్డది ఎక్కడన్నా ఉందా భారతదేశంలో ఇప్పటిదాకా అంటే గుజరాత్ రాష్ట్రంలో నిషేధించడం జరిగిందండి. గుజరాత్ రాష్ట్రంలో మత్తు పదార్థాలు మత్తు పానీయాలు నిషేధించారు. అంటే దీన్ని మనం ఎలా అంటే వాలంటరీగా కూడా ప్రజలు మారచ్చు. ఇప్పుడు చూడండి, మహారాష్ట్రలో రాలేగాంవ్ సిద్ధి అనే ఒక గ్రామం ఉంది, అన్నా హజారే వాళ్ళ ఊరు. ఆ ఊరిలో ఎవరు మత్తు పదార్థాలు మత్తు పానీయాలు సేవించరు. దానికి చాలా టైం పట్టిండొచ్చు. అంటే అన్నా హజారే వల్ల మిగతా వాళ్ళ వల్ల వాళ్ళందరూ కూడా వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా అక్కడ వాళ్ళందరూ మానివేయడం జరిగింది. ఇదంతా వ్యక్తుల యొక్క మానసిక సామర్థ్యం ఆధారంగా ఉంటుంది. ప్రభుత్వం కూడా దీనికి తగ్గ చర్యలు తీసుకున్నట్టయితే ప్రజా సంక్షేమం కొనసాగడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వాలు ఏమనుకుంటాయంటే ఈరోజు సంక్షేమ పథకాలు చేయడానికి వస్తున్నటువంటి డబ్బంతా కూడా ఈ రూపంలో వస్తుందని. కానీ సంక్షేమ పథకం చేయడం వల్ల డబ్బు వస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఒక రోజు కూలీగా పనిచేసి ఒక 400 500 సంపాదించుకున్నవాడు ఒక 100 రూపాయలు తాగడం కోసం ఖర్చు పెట్టడం వల్ల అతనికి ప్రయోజనం ఏమి ఉండదు. దీనివల్ల ₹1 కిలో ఇవ్వడం, బియ్యం ఇవ్వడం వల్ల కూడా పెద్ద ఉపయోగం ఉండదు. అలా కాకుండా అతను తాగే అలవాటు నుంచి అతన్ని దూరం చేయగలిగితే కొంత లాభం ఉంటుంది. సో ఏవైనప్పటికీ ప్రభుత్వానికి రకరకాలైనటువంటి బ్యారియర్స్ ఉంటాయి. అదేవిధంగా ప్రజలు స్వచ్ఛందంగా ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. ఇదండి మత్తు పదార్థాలు మత్తు పానీయాలు నిషేధం ఆర్టికల్ 47. నెక్స్ట్ ఆర్టికల్ 48 ఏం చెప్తుంది అంటే గోవధ నిషేధం. గోవధ నిషేధం, ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటరింగ్. గోవధ చేయకూడదండి, గోవధ నిషేధం. సో ఈ గోవధ నిషేధం అనేది ఒక ఆదేశ సూత్రం ఉన్నప్పటికీ కూడా అంటే ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో గోవధ నిషేధ చట్టాలు చేయడం జరిగింది. కానీ కొన్ని రాష్ట్రాల్లో గోవధ కొనసాగుతోంది. దీనికి సంబంధించి గోవధ నిషేధం అన్న అంశం మాత్రం ఆర్టికల్ 48లో ఉందని మనం గమనించాలి. గోవధ నిషేధం. నెక్స్ట్ ఆర్టికల్ 48 తర్వాత ఆర్టికల్ 49 అండి. ఆర్టికల్ 49లో ఏం చెప్పడం జరిగింది అంటే చారిత్రక కట్టడాలను, చారిత్రక ప్రదేశాలను ఇలాంటి వాటిని రక్షించాలి. రాజ్యం చారిత్రక కట్టడాలను పరిరక్షించాలి అని చెప్పడం జరిగింది. చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే అవి ఒక కాలం నాటి సంస్కృతికి ప్రతీకలు కాబట్టి ఈ చారిత్రక కట్టడాలను పరిరక్షించడం వల్ల మనం ఒక సమాజంలో ఎలా ఉంది, ఒక కాలంలో ఎలాంటి సంస్కృతి ఉంది అని ప్రజలకు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సిన అవసరం ఆర్టికల్ 49లో ఉంది. అదేవిధంగా ఆర్టికల్ 50 ఏం చెప్తుంది అంటే ఇక్కడ కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయ శాఖను వేరు చేయాలి. కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయాలి. ఇది కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయడం జరిగింది. కాకపోతే ఆర్టికల్ 50 జమ్మూ కాశ్మీర్, నాగాల్యాండ్ ఈ 2 రాష్ట్రాల్లో కాకుండా మిగతా దేశవ్యాప్తంగా ఈ అమల్లోకి వచ్చిందండి నిబంధన. కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయాలి అని నిబంధన. నెక్స్ట్ ఆర్టికల్ 51 ఏం చెప్తుంది అంటే అంతర్జాతీయ శాంతిని పెంపొందించాలి. అంతర్జాతీయ శాంతిని పెంపొందించడం కోసమే మనం అనేక చర్యలు చేపట్టాము. ఈ అంతర్జాతీయ శాంతిని పెంపొందించడంలో భాగంగానే 1945 సంవత్సరంలో యుఎన్ఓలో మనం
సభ్యత్వం తీసుకున్నాం, ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం తీసుకున్నాం. అదేవిధంగా 1985లో సార్క్లో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి 2008లో అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవడం, అణు ఒప్పందం. అదేవిధంగా ఇటీవలి కాలంలో ప్రధానమంత్రి విదేశాల్లో చేస్తున్నటువంటి విదేశీ పర్యటనలన్నీ కూడా అంతర్జాతీయ శాంతికి సంబంధించినవి అని మనం గమనించాలి. ఇది ఆర్టికల్ 36 నుంచి 50 వరకు అనుకున్న ఆదేశ సూత్రాలు. అయితే దీంట్లో ఇంకొక చిన్న అంశం కూడా మనం గమనించాలి. వీటిలో కొన్ని ఉపనిబంధనలు కూడా ఉన్నాయి. అవి కూడా ఒకసారి మనం గమనిద్దాం. ఈ ఉపనిబంధనల్లో గమనించాల్సిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ మనకి 39A. 39A ఏం చెప్తోంది అంటే, ఉచిత న్యాయ సహాయం, ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందించాలి అని చెప్తోంది ఈ నిబంధన. ఉచిత న్యాయ సహాయం అందించాలి. నెక్స్ట్ 43A ఏం చెప్తుంది అంటే, పారిశ్రామిక నిర్వహణలో కార్మిక భాగస్వామ్యం. పారిశ్రామిక నిర్వహణలో కార్మిక భాగస్వామ్యం అంటే శ్రామికులకు కూడా పారిశ్రామిక నిర్వహణలో భాగస్వామ్యం ఉండాలి అని చెప్తున్న నిబంధన 43A. అదేవిధంగా 48A ఏం చెప్తుంది అంటే, పర్యావరణాన్ని పరిరక్షించాలి. పర్యావరణ పరిరక్షణ. ఇవి మనకు ఉపనిబంధనలు అంటే ఇంపార్టెంట్ ఉపనిబంధనలు. 39A, 43A, తర్వాత 48A. ఇవన్నీ ఆదేశ సూత్రాలు. ఈ ఆదేశ సూత్రాల్లో ఇంకొక విషయం ఏంటంటే, ఈ భిన్నమైనటువంటి ఆదేశ సూత్రాలని గురించి భిన్నమైనటువంటి మేధావులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. ఎవరు ఏమన్నారు అని కూడా ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ స్టేట్మెంట్స్ కూడా ఒకసారి మనం గమనించాలి. ఈ ఆదేశ సూత్రాలని గురించి భిన్నమైన మేధావులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగిందండి. దాంట్లో ఎవరేమన్నారు అనేది కూడా మనం గమనిద్దాం. ఇక్కడ ఆదేశ సూత్రాల గురించి వ్యాఖ్యానిస్తూ ఒక వ్యక్తి MC చాంగ్లా అనే వ్యక్తి ఏమంటాడంటే, ఆదేశ సూత్రాలన్నీ అమలవుతే భారతదేశం భూతల స్వర్గం అవుతుంది. ఇది MC చాంగ్లా అభిప్రాయం అండి. అంటే ఈ ఆదేశ సూత్రాలన్నీ అమలవుతే భారతదేశం ఎలా మారిపోతుంది అన్నాడు అంటే, భూతల స్వర్గం అంటే భూమి మీదే ఒక స్వర్గం ఏర్పడుతుంది అని ఈయన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అంటే కదా, ఇప్పుడు చూడండి, మత్తు పదార్థాలు లేవు, పని హక్కు ఉంది, ఉపాధి ఉంది, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. అలాంటప్పుడు భారతదేశం భూతల స్వర్గం అవుతుంది అని. కానీ ప్రాక్టికల్గా ఇవన్నీ అమలు అవ్వాలి. అమలు అవుతే భూతల స్వర్గం అవుతుంది అన్నది MC చాంగ్లా అభిప్రాయం అండి. అదేవిధంగా నసీరుద్దీన్ అనే వ్యక్తి ఏమంటాడంటే, ఆదేశ సూత్రాలు జనవరి 2వ తారీఖు నుంచి అమలు చేయడం నిలిపివేసే నూతన సంవత్సర తీర్మానాల వంటివి. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటాడు. నూతన సంవత్సర తీర్మానాలు. ఇక్కడ ఒక కీవర్డ్ గుర్తుంచుకుంటే సరిపోతుందండి. నూతన సంవత్సర తీర్మానాలు అంటే జనవరి 2వ తారీఖు నుంచి అమలు చేయడం నిలిపివేసే నూతన సంవత్సర తీర్మానాలు అంటే ఏంటి అంటే, ప్రతి సంవత్సరం జనవరిలో ఎన్నో చేయాలనుకుని ఎన్నో ప్లాన్లు చేసి మళ్ళీ 2వ తారీఖు నుంచి అవన్నీ మామూలే, రొటీన్గా అయిపోతుంది. అంతర్జాతీయ సర్వేలు కూడా ఏం చెప్తున్నాయంటే, జనవరి 1st వీక్లో మార్నింగ్ వాక్స్ బాగా పెరుగుతాయట. అదేవిధంగా జనవరి 1st వీక్లో సిగరెట్ అమ్మకాలు విపరీతంగా పడిపోతాయట. మళ్ళీ తర్వాత నుంచి మామూలే అయిపోతాయి. అంటే ఇది తాత్కాలికమైనటువంటివి అనే ధోరణిలో నసీరుద్దీన్ ఏమన్నాడు అంటే, ఆదేశ సూత్రాలు జనవరి 2వ తారీఖు నుంచి అమలు చేయడం నిలిపివేసే నూతన సంవత్సర తీర్మానాలు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగిందండి. ఇక దీనికి సంబంధించి టిటి కృష్ణమాచారి ఏమన్నాడు అంటే, ఆదేశ సూత్రాలు చెత్తబుట్టకు పరిమితమైన ప్రజల భావోద్వేగాలు అన్నాడండి. ఆదేశ సూత్రాలు
చెత్తబుట్టకు పరిమితమైన ప్రజల భావోద్వేగాలు. ఈయన అభిప్రాయం చెత్తబుట్టకు పరిమితమైన ప్రజల భావోద్వేగాలను ఎందుకన్నాడంటే ఇవి కరెక్ట్ అయిన ప్లేస్లో లేవని బహుశా అయిన ఉద్దేశం అయి ఉంటుందండి. అంటే 3వ భాగంలో లేవు, 4వ భాగంలో ఉన్నాయి. అంటే ఆదాయ సూత్రాలు న్యాయసమ్మతమైనవి కావు కాబట్టి, అంటే ఇవి ఎంత మంచివైనా సరే ఇవి అమలు చేయకపోతే మనం ప్రశ్నించే అవకాశం లేదు కాబట్టి ఇవి చెత్తబుట్టకే పరిమితమైనటువంటి ప్రజల భావోద్వేగాలు అని చెప్పేసి ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగిందండి. ఇట్లా భిన్నమైనటువంటి వ్యక్తులు భిన్నమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ సంతానం అనే వ్యక్తి ఏమన్నాడంటే ఆదేశ సూత్రాలు రాజ్యాంగ వివాదాలకు కారణమవుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. రాజ్యాంగ వివాదాలు తీసుకువస్తాయి లేదా రాజ్యాంగ వివాదాలకు కారణం అవుతాయన్న అభిప్రాయాన్ని సంతానం అనే వ్యక్తి వ్యక్తం చేయడం జరిగిందండి. సో ఇట్లా భిన్నమైన అభిప్రాయాల్ని భిన్నమైనటువంటి వ్యక్తులు వ్యక్తం చేయడం జరిగింది. అంబేద్కర్ ఆదేశ సూత్రాల గురించి చెబుతూ ఆదేశ సూత్రాలు సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని స్థాపిస్తాయి అన్నాడు. అంబేద్కర్ ఏమన్నాడు అంటే సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని స్థాపిస్తాయి. ప్రజాస్వామ్యాన్ని స్థాపిస్తాయి అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక్కడ గమనించండి, ప్రాథమిక హక్కులేమో రాజకీయ ప్రజాస్వామ్యాన్ని స్థాపిస్తాయి, ఆదేశ సూత్రాలు సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని స్థాపిస్తాయని చెప్పడం జరిగింది. ఇక్కడ కేటీ షా అనే వ్యక్తి ఆదేశ సూత్రాలు పోస్ట్ డేటెడ్ చెక్కుల వంటివి, అంటే ముందు తేదీ వేసిన చెక్కుల వంటివి అని చెప్పడం జరిగిందండి. ముందు తేదీ వేసిన చెక్కుల వంటివి. పోస్ట్ డేటెడ్ చెక్కుల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అంటే ఈరోజు అవసరం ఉంది అంటే ఎప్పుడు 2020కి ఒక పోస్ట్ డేటెడ్ చెక్ చేయడం వల్ల ఉపయోగం లేదు. ఆ ఉద్దేశంతో ప్రభుత్వం తన వీలును బట్టి అమలు చేస్తుందనే ఉద్దేశంతో కేటీ షా ముందు తేదీ వేసిన చెక్కుల వంటివి అని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఈయన ఏమన్నాడంటే ఆదేశ సూత్రాలని గురించి వ్యాఖ్యానిస్తూ ఈ ఆదేశ సూత్రాలని ప్రజలకు బాధ్యత వహించే ఏ ప్రభుత్వం విస్మరించలేదు అని చెప్పడం జరిగిందండి. ప్రజలకు బాధ్యత వహించే ఏ ప్రభుత్వం విస్మరించలేదు. ప్రజలకు బాధ్యత వహించే ఏ ప్రభుత్వము ఈ ఆదేశ సూత్రాల్ని విస్మరించడానికి అంటే నెగ్లెక్ట్ చేయడానికి అవకాశం లేదని చెప్పడం. ఇక్కడ ప్రజా సంక్షేమంతో పాటు ప్రభుత్వాలు కూడా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటారు కాబట్టి అలా విస్మరించడానికి అవకాశం లేదు అని చెప్పేసి ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగిందండి. అదేవిధంగా ఎల్ఎం సింఘ్వి అనే వ్యక్తి ఏమన్నాడంటే ఆదేశ సూత్రాలు భారత రాజ్యాంగానికి ప్రాణం వంటివి అన్న అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ప్రాణం వంటివి. ఇక్కడ అన్నింటి గురించి ఆదేశ సూత్రాల గురించి భిన్నమైన వ్యాఖ్యానాలండి. ఎవరేమన్నారు అని దీని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చి పలానా స్టేట్మెంట్ ఇచ్చి ఈ స్టేట్మెంట్ ఎవరన్నారు అని అడుగుతాడు. అంటే ఆదేశ సూత్రాలన్నీ అమలవుతే భారతదేశం భూతల స్వర్గం అవుతుంది అని వ్యాఖ్యానించిన వారు ఎవరు అని ప్రశ్న ఇవ్వచ్చు. అలాంటప్పుడు ఇవన్నీ మనం ఒకసారి చూసుకున్నట్టయితే గుర్తుంచుకున్నట్టయితే ఎవరు ఏ అభిప్రాయం వ్యక్తం చేశారు అనేది మనం గమనించవచ్చండి. ఇది ఓవరాల్గా ఆదేశ సూత్రాలు 4వ భాగంలో 36 నుంచి 51 వరకు ఉన్న అంశాలండి. గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్లో ఆబ్జెక్ట్ టైప్ ఎగ్జామినేషన్లో ముఖ్యంగా గ్రూప్ 2లో ఈ టాపిక్ నుంచి 2 నుంచి 3 మార్కులు రావడానికి అవకాశం ఉంది.